రోజు జరిగిన ప్రోగ్రాము సిఆర్టీసీ ఆఫీస్ ఓపెనింగ్ ప్రోగ్రామ్ ఇది అంటే సెంట్రలైజ్డ్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ సెంటర్ ఇది యాక్చువల్గా అయితే ఈ సువర్ణమణి కంపెనీ 2008 మేము ఎస్టాబ్లిష్ చేసాము అంటే నియర్ అబౌట్ 6 years వీఆర్ కంప్లీటెడ్ ఓకేనండి విదిన్ 5 to 6 yearsలో మేము సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ 8 projects ఇన్ బెంగళూరు హైవే అండ్ జేపీ దర్గా రోడ్ అండ్ ప్రజెంట్ ప్రాజెక్ట్ రన్నింగ్ ఆన్ కొత్తూరు బైపాస్ రోడ్ నియర్ టు అండ్ అడ్జసెంట్ టు డిఎల్ఎఫ్ ఈ రోజు మేము వేసిన ప్రతి ప్రాజెక్ట్ అండి ఈ రోజు మార్కెట్లో కూడా ప్రస్తుతం ఉన్న మార్కెట్ పరిస్థితులు కూడా మీకు అందరికీ తెలుసు బట్ ఈ రోజు మార్కెట్లో కూడా సక్సెస్ఫుల్గా మేము బిజినెస్ చేయడానికి కారణం ఏంటి మేము ఇచ్చే సర్వీస్ కానీ అండ్ క్వాలిటీ ఆఫ్ ప్రాజెక్ట్స్ టు కస్టమర్కి ఒక మంచి సర్వీస్ వాళ్ళకి ఏది లోపల దానివల్లనే మా దగ్గర ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ కొన్న ప్రతి కస్టమర్ మళ్ళీ ప్రతి ప్రాజెక్ట్లో వాళ్ళు రావడం కాకుండా వేరే కస్టమర్స్ రిఫర్ చేయండి వాళ్ళ బ్రదర్స్ కలిసి ఫ్రెండ్స్ కలిసి వర్క్ చేయండి సో ఈరోజు మా సక్సెస్కి కారణం అనేది ఫస్ట్ మా కస్టమర్స్ అండి దెన్ మా సువర్ణం అనే టీం క్వాలిటీ టీం అది అండ్ ప్రొఫెషనల్ టీం అది వెల్ ట్రైన్డ్ అండ్ ప్రొఫెషనల్ టీం అది ఈరోజు మా సక్సెస్కి కారణమే అది ఈరోజు మేము ఇచ్చే ఇక్కడ ఏదైతే రిక్రూట్ చేస్తున్నాం కదండి ఈరోజు రిక్రూట్మెంట్కి ఫీజు తీసుకోవడం కాదు వాళ్ళకి ట్రైనింగ్లో కూడా వీఆర్ పేయింగ్ స్టైఫండ్ వాళ్ళకి స్టైఫండ్ ఇస్తున్నాం రిక్రూట్మెంట్ అంటే ఇప్పుడు చూడండి సార్ ఇప్పుడు ఎంప్లాయ్మెంట్ త్రూ రాజీవ్ యువ కిరణాలు అండ్ రెడ్ క్రాస్ ఉంది కదండి రెడ్ క్రాస్ ఇప్పుడు మెప్మా వారు వచ్చారు ఎవరు విద్యాధరరావు గారు వాళ్ళకి ఏంటంటే మా కంపెనీ త్రూ వీఆర్ సెండింగ్ దెమ్ మెయిల్స్ అండ్ ఎవ్రీథింగ్ డీటెయిల్స్ సార్ మాకు ఇట్లా జాబ్ మేళాస్ వీఆర్ కండక్టింగ్ ప్రతి డిస్ట్రిక్ట్లో కంపెనీ త్రూ జాబ్ మేళాస్ కండక్ట్ చేసి వెళ్ళి అంటే ఊరికి వెళ్ళండి పేపర్ యాడ్ చేసి కాదండి ప్రతి విలేజ్కి ఎక్కడైతే పేపర్ కూడా రీచ్ కాదు కొంతమంది పేపర్ కూడా చూడని వాళ్ళు ఉంటారు ఆ ప్రతి విలేజ్కి మేము వెళ్ళి అక్కడ కూర్చొని ఒక 2 days 3 days 4 days క్యాంప్ పెడుతున్నాం అక్కడ జాబ్ మేళా క్యాంప్ మా కంపెనీకి మా మార్కెటింగ్కి సంబంధించిన కొంతమంది మార్కెటింగ్ డైరెక్టర్స్ ఉన్నారు మేనేజర్స్ ఉన్నారు దే ఆర్ గోయింగ్ టు ఈచ్ అండ్ ఎవ్రీ విలేజ్ అక్కడ ప్రోగ్రామ్ కండక్ట్ చేసి వాళ్ళకి ఏంటంటే కొంతమందికి ఐడియా లేదు సో వాళ్ళ పేరెంట్స్కి కూడా పిలిపించి వాళ్ళకి చెప్తున్నాము ఇది కంపెనీ అండి కంపెనీలో ఈ విధంగా ఉంటుంది మీరు రండి కావాలంటే వచ్చి చూడండి చూస్తే మీకు ఐడియా వస్తుంది ఏ విధంగా ఉంటుంది అనేది ఆ విధంగా రిక్రూట్ చేస్తున్నాము సక్సెస్ఫుల్గా ఓకేనా అండి అది బెంగళూరు హైవేలోనే మేము చేస్తున్నాము కంప్లీట్ చేసాము స్టిల్ వీఆర్ రన్నింగ్ న్యూ ప్రాజెక్ట్ అది రన్నింగ్లో ఉన్నది డీఎల్ఎఫ్ అనుకొని సో ఇక్కడ ఏంటంటే సార్ అన్ఎంప్లాయ్మెంట్కి ఎంప్లాయ్మెంట్ ఇచ్చి కొంతమంది చిన్న పవర్టీకైనా వస్తున్నారండి పేదవాళ్ళు ఉన్నారు అవునా చదువుకోని వాళ్ళు ఉన్నారు వాళ్ళకి ఏంటంటే పర్టికులర్గా ఊరికి వెళ్ళి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి పేరెంట్స్కి ఒక విషయం చెప్తున్నాము మేము వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి అన్ని విధాలుగా మార్కెట్ అంటే ఏంటి తెలియదండి చాలామందికి భయపడతారు ఒక కస్టమర్ దగ్గరికి వెళ్ళానన్నా ఒకరితో మాట్లాడాలన్నా భయపడతారు ఎందుకంటే భయపడ్డాము వాళ్ళు ఎందుకంటే ఊర్లోకి ఎప్పుడు బయటికి రాలేదు అవునా కదండి సో అది వాళ్ళని తెచ్చి ఎందుకంటే ఒక్కొక్క యంగ్ పీపుల్ ఇలా ఉన్నారండి మంచి టాలెంట్ స్కిల్స్ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు బట్ వాళ్ళకు ఒక ఉపాధి ఒక దారి చూపించే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు ఆ ప్లాట్ఫామ్ నౌ సువర్ణమణి ఈస్ గివింగ్ దట్ ప్లాట్ఫామ్ ఈ ట్రైనింగ్ ఎలా అంటే ట్రైనింగ్ మేము ఇచ్చి మళ్ళీ మా కంపెనీలో ప్లేస్మెంట్ ఇది ట్రైనింగ్ అంటే ఎవ్రీ మంత్ రిక్రూట్మెంట్ అండి అగైన్ దిస్ మంత్ వీఆర్ రిక్రూటింగ్ 200 people ఈ మంత్ డిసెంబర్ మంత్ సో ఎవ్రీ మంత్ అంటే 100-200 వీఆర్ ప్లానింగ్ ఏంటంటే సార్ 100-200 మంది వస్తారు సో అందరూ ఉండాలని గ్యారంటీ ఏమి ఉండదు అట్లా ఎంతమందికి అయితే అవగాహన వస్తుంది చేయాలని ఒక తపన ఉంటుంది దే విల్ డూ దట్ ఫర్ దెమ్ వీఆర్ సపోర్టింగ్ లిటరలీ ఆర్ సపోర్టింగ్ దెమ్ ప్రాజెక్టులు తీసుకొని ఒక తక్కువ రేట్లో మంచి రేట్లో కంపెనీకి ప్రాఫిట్ ఫస్ట్ సెకండ్ థింగ్ అండి ఫస్ట్ కస్టమర్కి బెనిఫిటబుల్గా ఈ మార్కెట్లో ఉంటే నెక్స్ట్ మంచి మార్కెట్లో డెఫినెట్గా దే విల్ కమ్ మేము పిలిచే అవసరం లేదు వాళ్ళకి వాళ్ళు వచ్చి కొంటారు అనేసి